వాలంటీర్ సేవలు ఆగిపోయినాయి. డిఎస్సి ఎగ్జామ్ రాసేందుకు ఎన్నికలు కూడా అడ్డం వచ్చింది. సంతోషమా చంద్రబాబు మీకు? టీడీపీ నాయకులందరికీ ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా? పేదవాడికి చెడు జరిగితే అవ్వాతాతలకు పింఛన్ ఆగిపోతే మీకు చాలా సంతోషంగా ఉంది కదూ. నెల నెల ఉదయం 7 గంటలకల్లా అవ్వాతాతలకు పింఛన్ ఇస్తుంటే ఎన్నికల కోడ్ ఇప్పుడు అడ్డం వచ్చిందట. చంద్రబాబు నాయుడు కుట్రపూరితంగా వాలంటీర్ సేవలను ఆపేశాడు. కుట్రపూరితంగా నిమ్మగడ్డ ప్రసాద్ను అడ్డం పెట్టుకుని చంద్రబాబు వాలంటీర్ సేవలను ఆపేశాడు. అవ్వాతాతలకు పింఛన్ రాకుండా, పేదవాళ్లకు మంచి జరగకుండా, పేదవాడుకు సంక్షేమ పథకాలు అందకుండా ఆపేశాడు చంద్రబాబు. పేదవాడికి టికెట్ ఇస్తే చంద్రబాబుకు నచ్చదు. పేదవాడికి ఇల్లు ఇస్తానంటే కోర్టులో కేసు వేస్తాడు. పేదవాడికి ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు తగ్గిస్తాము అంటే కేసులు వేస్తాడు. పేదవాడికి ఏ మంచి జరిగినా కానీ కేసులు వేస్తాడు, అడ్డుకుంటాడు. ఇప్పుడు అదేవిధంగా అవ్వాతాతలకు రేపు పింఛన్ పడకుండా చంద్రబాబు నిమ్మగడ్డ ప్రసాద్ను అడ్డం పెట్టుకుని వాలంటీర్ సేవలను ఆపించేశాడు. ఇది చంద్రబాబు నిర్వాకం. 58 నెలలు వాలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలు అందిస్తుంటే, ప్రజలకు సేవ చేస్తుంటే అప్పుడు అడ్డు లేదు. కానీ ఒకే ఒక నెలలో వాలంటీర్ సేవలు అడ్డొచ్చినాయంట. ఈ ఒక్క నెలలో వృద్ధాప్య పింఛన్ ఇస్తే, సంక్షేమ పథకాలు ఇస్తే టోటల్ ప్రజలందరూ మారిపోతారట. చంద్రబాబు యొక్క నిర్వాకం ఇది. చంద్రబాబు యొక్క వాదన ఇది. జగన్మోహన్ రెడ్డి పైన కక్షతో పేద ప్రజలకు, అవ్వాతాతలకు, అక్కా చెల్లెమ్మలకు మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది. అయ్యా చంద్రబాబు, నీకేదైనా జగన్మోహన్ రెడ్డి పైన కక్ష ఉంటే పార్టీ పరంగా నువ్వు చూసుకోవాలి. ప్రజల నోర్లు కొడతావా? అవ్వాతాతల నోర్లు కొడతావా? డిఎస్సి అభ్యర్థుల నోర్లు కొడతావా? ఎంత అన్యాయం ఇది! ఏం చేస్తున్నారు చంద్రబాబు అనేది జనాలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు పేదవాడికి మంచి జరుగుతుంటే చంద్రబాబు నాయుడు అడుగడుగునా ఇదే విధంగా అడ్డుపడుతూ ఉంటే చంద్రబాబు నాయుడికి మళ్ళీ మీరు ఓటు వేసి గెలిపించాలా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. అవ్వాతాతల నోరు కొట్టిన, అక్కా చెల్లెమ్మల నోరు కొట్టిన, నిరుద్యోగుల నోరు కొట్టిన చంద్రబాబుకు మళ్ళీ ఓటు వేసి గెలిపించాలా అని మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతున్నాను. పేదవాడికి, పెత్తందారుడికి మధ్య జరిగే యుద్ధమే రాబోయే 2024 ఎన్నికలు. మీరందరూ కూడా ఆలోచించాలి. పేదవాడికి మంచి జరిగితే చంద్రబాబు నాయుడు కళ్ళు కుళ్ళుకుంటాయి. చంద్రబాబు నాయుడుకు అసూయ పేదవాడంటే. ప్రతి ఒక్కరూ కూడా ఈ చంద్రబాబు నాయుడు కుట్రను తిప్పికొట్టాలి. ఎన్నికల అధికారి పునరాలోచించాలి. అవ్వాతాతలకు మంచి జరిగేటట్లు, అవ్వాతాతలకు రేపు పింఛన్ ఇచ్చే విధంగా వాలంటీర్ల సేవలను పునరుద్ధరించాలి అని ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాను.